మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. అప్రెంటిస్ నియామకానికి సంబంధించి ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో దీనిని అయితే విడుదల చేయడం జరిగింది. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. నేను ప్రతి క్లాసులో చెప్తుంటాను ఏమనంటే ఏదైనా ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చిందో ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఒక నోటిఫికేషన్ ఒక సంస్థ నుంచి వస్తే ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. మరి ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది? ఏ సంస్థ నుంచి వచ్చిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అయితే వచ్చింది. మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడిందంటే 1894 ఏప్రిల్ 12వ తారీఖున ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే ఏర్పడింది. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎవరు ఏర్పాటు చేశారంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే లాహోర్లో చేసింది. అంటే 1894 ఏప్రిల్ 12న లాహోర్లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు లాహోర్ మన భారతదేశంలో ఉందా అంటే లేదు, ఇది పాకిస్తాన్లో ఉందండి. ప్రస్తుతం ఈ లాహోర్ అనేది పాకిస్తాన్లో ఉన్నది. మరి దీని స్థాపనలో మన భారతీయ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరున్నారంటే లాలా లజపతి రాయ్ గారు ఉన్నారు. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎలా ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం అప్రెంటిస్ ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 5138 ఉన్నాయి. మరి అప్రెంటిస్ సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభం అంటే ఫిబ్రవరి 8, 2026 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 24, 2026 లోపు అయితే ముగుస్తుంది. మరి ఈ శిక్షణ ఎప్పటి నుంచి ఉంటుందంటే మార్చి 1st వీక్ నుంచి అయితే ఉండవచ్చని తాత్కాలికంగానైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్ప అదైతే కన్ఫర్మ్ కాదండి. మరి ఈ శిక్షణ చేసుకోవడానికి ఎవరెవరు అర్హులు అంటే ఉంటే భారతీయ పౌరుడైనా ఉండాలి, లేదా నేపాల్ పౌరుడైనా ఉండాలి, లేదా భూటాన్ పౌరుడైనా ఉండాలి. ఈ దేశాలలో ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి జనవరి 1, 2026 లోపు ఎవరికైతే కనీసంగా 20 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే జనవరి 1, 2026 లోపు అంటే 26 మధ్యలో కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 25 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే అదే SC ST వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాలు, అదే OBC వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాలు, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమో 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కానీ, లేదా ఒక సంస్థ నుండి కానీ, లేదా ఒక కాలేజీ నుండి కానీ ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఉన్న మొత్తం ఖాళీల్లో మన ఉమ్మడి రాష్ట్రాలకు ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకుందాం. ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి విజయవాడ, వైజాగ్లో ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 56 ఖాళీలు ఉన్నాయి. ఈ 56 ఖాళీలను కూడా ఆయా రిజర్వేషన్ల వారీగా అయితే విభజించడం జరిగింది. ఏ రిజర్వేషన్కి ఎన్ని వచ్చినాయో ఇప్పుడు తెలుసుకుందాం. SCకి వచ్చేసి విజయవాడలో అయితేనేమో 5 ఖాళీలు, అదే ST వాళ్ళకైతేనేమో 2 ఖాళీలు, OBC వాళ్ళకైతేనేమో 3 ఖాళీలు, EWS వాళ్ళకైతేనేమో 3 ఖాళీలు, జనరల్ వాళ్ళకైతేనేమో 17 ఖాళీలు. అంటే విజయవాడలో 30 అప్రెంటిస్ చేసుకోవచ్చు. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న విజయవాడలో మొత్తం ఎన్ని అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి? 30 ఉన్నాయి. అందులో రిజర్వేషన్ పరంగానైతే విభజించడం జరిగింది. అదే వైజాగ్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 26 ఖాళీలు ఉన్నాయి. ఈ 26 ఖాళీల్లో కూడా SC వాళ్ళకు 4, ST వాళ్ళు అందులో ఉండలేరు, OBC వాళ్ళకి 7, EWS వాళ్ళకి 3, జనరల్ వాళ్ళకి 12. మొత్తం 26. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేమో 56 ఖాళీలు ఉంటే అందులో విజయవాడలోనేమో 30 ఖాళీలు, వైజాగ్లోనేమో 26 ఖాళీలు అయితే ఉన్నాయి. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 69 ఖాళీలు ఉన్నాయి. ఈ 69 ఖాళీలు కూడా హైదరాబాద్లోను, సికింద్రాబాద్లోను వేకెన్సీ ఉన్నాయి. హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి, సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి? హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయంటే మొత్తం వచ్చేసి హైదరాబాద్లో 40 ఉన్నాయి, సికింద్రాబాద్కి వచ్చేసి 29 ఉన్నాయి.
మొత్తం హైదరాబాద్లో 40 ఉంటే ఏ రిజర్వేషన్ ప్రకారం ఎన్ని వచ్చినాయి ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ మొత్తంలో ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 11, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, జనరల్ వాళ్ళకు 16. అదే సికింద్రాబాద్ వచ్చేసరికి 29 ఖాళీలు ఉన్నాయి. అందులో ఎస్సీ వాళ్ళకు 5, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, జనరల్ వాళ్ళకు 11, మొత్తం వచ్చేసి 29. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో 56 ఖాళీలు, అదే తెలంగాణలో అయితేనేమో 69 ఖాళీలు. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయంలో వేరియేషన్ ఉందండి. అంటే ఒక్కొక్క క్యాష్కు ఒక్కొక్క రకమైన ఫీజు అయితే ఉన్నది. మరి ఏ క్యాష్కి ఎంత ఫీజు ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఎవరైతే జనరల్ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, అది కూడా పురుష అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి ఎగ్జామ్ ఫీజు 944 రూపాయలు. అదే జనరల్ వాళ్ళు, అదే ఓబీసీ వాళ్ళు, అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే మహిళలు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చిన ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే 708 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు కావచ్చు, ఎస్టీ వాళ్ళు కావచ్చు, పీడబ్ల్యూ వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఈ అప్రెంటిస్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత అంటే 236 రూపాయలు. అదే ట్రాన్స్జెండర్కి అయితే వాళ్ళకు కూడా 236 రూపాయలు. మరి ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఈ అప్రెంటిస్ పోస్టుకి సంబంధించి ఎంపిక అనేది 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ వస్తారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లోకల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే లోకల్ లాంగ్వేజ్పై మీకు పట్టు ఉందా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ నిర్వహిస్తారు. ఎవరైతే ఈ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళనైతే అప్రెంటిస్లుగా ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్, మొత్తం మార్కులు వచ్చేసి 100 మార్కులు. మరి ఈ 100 మార్కులు కూడా ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయి? ఏ సబ్జెక్ట్ నుంచి వస్తాయంటే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, అదే జనరల్ ఇంగ్లీష్ నుంచి అయితేనేమో 25 క్వశ్చన్లు, అదే క్వాంటిటేటివ్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్ నుంచి అయితేనేమో 25 క్వశ్చన్లు, అదే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి అయితేనేమో 25 క్వశ్చన్లు. మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్లు, 100 మార్కులు. టైం వచ్చేసి 1 గంట. మరి ఈ టెస్టు తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, హిందీలో ఉంటుందా? ఇది హిందీలో ఉంటుంది మరియు ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులో మాత్రం లేదండి. అప్లికేషన్ చేసుకున్నారు, ఎగ్జామ్ రాశారు, ఎంపికయ్యారు. మరి అప్రెంటిస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే శిక్షణ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 1 ఇయర్ ఉంటుంది, అంటే 12 నెలలు ఉంటుంది. మరి ఈ అప్రెంటిస్కి ఎంపికైన వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది అంటే స్టైపెండ్ ఎలా ఉంటుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక విధంగాను, పట్టణ ప్రాంతాల్లో ఒక విధంగాను, మెట్రో ప్రాంతాలలో ఒక విధంగాను ఈ అప్రెంటిస్కి సంబంధించిన జీతం అయితే ఉన్నది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉందంటే 12,300 రూపాయలు ఉంది. నెలకి 12,300 రూపాయల స్టైపాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే మెట్రో ప్రాంతాల విషయానికి వచ్చేసరికి 15,000 రూపాయలు అయితే స్టైపాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ. ఓకేనా గౌతమ్?